ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే డ్రాగ్ అట్టా లేపాలని చెప్పబోతున్నా. స్టార్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలోనే డ్రాగ్ ఎట్సెట్ అట్టా లేపాలని చెప్పబోతున్నా. చాలామంది డ్రాగ్ అట్టా లేపాలని అట్టలేదని ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళాలి. ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా M500 తీసేసుకున్నాం. దాన్ని ఇప్పుడు ట్రై చేయాలి. ముందుగా ట్రై చేసేది M500తోని. నన్ను అలాగా లేపుతున్నా, అలాగా లేదని డ్రాగ్ చూడండి. మంచిగా డ్రాగ్ ఫైర్ బటన్ చూడండి. వీడియో స్టార్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కింద పెట్టి చూస్తే పడాలి. చూడండి, కూర్చొని ట్రై చేస్తే పడుతుంది. డ్రాగ్ అట్టే ముందుకు లేవాలి. ముందుకు స్ట్రైట్గా లేపాలి, లేకుంటే పడదు. అంతగానం అవకాశం లేదు. హేమూన చక్కగా మీ హెడ్ సరితనే పెట్టుకోవాలి. హేమ్ లేస్తుంది. అప్పుడైతే చక్కగా చూడండి. నన్ను స్ట్రైట్గా లేపుతున్నా, ఎడ్డబిడ్డ లేపుతుంటే పడతలేదు. చూడండి. రెండోది డిసెట్ తీయాలి తీసుకున్నాం. డిసెట్ తీసుకున్న తర్వాత దీన్ని ట్రై చేద్దాం. దీన్ని కింద పెట్టి చేద్దాం. పడాలి. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఎగ్జాక్ట్ స్ట్రైట్గా పెడితే ఏం పడుతుంది. సేమ్ ఇంకా M500తోనే చూడండి. నేను డ్రాగ్ అట్ట లేపుతున్నా. సేమ్ డ్రాగ్ అట్టనే లేపితే స్ట్రైట్గా లేపాలి. స్ట్రైట్గా లేపితే పడేస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు సెన్సిటివిటీ కూడా మంచి సెన్సిటివిటీ కూడా చెప్తా. మూడో గన్ను ఏంటంటే M7 తీసుకేసుకున్నాం. M7 చూద్దాం అట్ట లేపాలి అట్ట లేదని. ఇప్పుడు హేమ్ బెట్ దగ్గర చూస్తే మనకు అసలు పడతలేదు. ఎక్కువ లాగితే డ్రాగ్ చూడండి, ఎక్కువ లాగితే పడతలేదు. ఇప్పుడు స్ట్రైట్గా లాగితే పడుతుంది. స్ట్రైట్గా చూడండి. స్ట్రైట్ ఎంత పర్ఫెక్ట్ పడిందంటే అంత పర్ఫెక్ట్ పడింది. లాస్ట్ వరకు చూస్తే సెన్సిటివిటీ గురించి చెప్తా. మంచిది, మీకు సెట్ అయ్యేది. ఏమంటే నార్మల్ లేపితే పడతే, మనం ఫుల్గా డ్రాగ్ పట్టుకొని పైకి లేపితే పడుతుంది. చూడండి అట్లా లేపితే మంచిగా డ్రాగ్ని వేరే గన్ తీసుకుపోదాం. ఇప్పుడు వుడ్ పికర్ తీసుకున్నాం. వుడ్ పికర్ అదిగో ఈ రండి. వుడ్ పికర్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని చూద్దాం. మిగతా గంటల పడేద్దాం. పడట్లే. డ్రాగ్ ఎక్కువ శాతం లేపితే పడట్లే. డ్రాగ్ ఎక్కువ శాతం లేపితే చూడండి. ఇప్పుడు ఫాస్ట్గా డ్రాగ్ లేపితే అలా పడుతుంది.
తీసుకున్నాం. అరే రే సెకండ్లు పడిపోయినాయి. బ్యాక్ పోతుంది ఇప్పుడు. ఏం పర్వాలేదు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేసే ముందుగా ఫైర్ బటన్ సైజ్ చెక్ చేసుకున్నాం మనము. అరే ఫైర్ బటన్ సైజ్ చెప్తా. మిడిల్లో బాగా పర్ఫెక్ట్గా ఫైర్ బటన్ మీరు సరిపోయేంత ఉంచుకోవాలి. ఫైర్ బటన్ 48 చూసుకో, సైజ్ 48 ఫైర్ బటన్. ఇప్పుడు ముందుగా ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు మెయిన్ విఎంపి. ఒక సెకండ్ స్కార్ వాడతాం. విఎంపి విఎంపి తీసుకున్నామా చూడండి. మెల్లిగా లాగితే ఫైర్ బటన్ అస్సలు పడట్లే. ఇప్పుడు కొద్దిగా దూరం పోయి డిస్టెన్స్ మెయింటైన్ చేసి పడితే మూమెంట్ స్పీడ్ చేయించుకుంటా అంటే స్ప్రే కొడితే ఫస్ట్ బుల్లెట్ హెడ్ పడుతుంది, తర్వాత బాడీ షాట్ పడుతుంది. ఫస్ట్ బుల్లెట్ హెడ్ పడినాక బాడీ షాట్ పడుతుంది. ఓకేనా చూడండి. మళ్ళీ నెక్స్ట్ అది తీసుకున్నాం. ఎంపీ40 తీసుకున్నాం. విఎంపి పాడేద్దాం. ఎంపీ40 ముందరికి జరుపుకున్నాం. ఓకే, ఎంపీ40 కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం పైన డ్రాగ్ లేపితే పర్ఫెక్ట్గా పడుతుంది హెడ్ షాట్. చూడండి, ఇంకా లాంగ్ పోతే పర్ఫెక్ట్ పడుతుంది. మిడిల్లో ఉంటే మంచిగా పడుతుంది. ఇప్పుడు ముందుగా సెన్సిటివిటీ చెప్పుకున్నాం. ఇప్పుడు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళినాక ఇది సెన్సిటివిటీ పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అనేది పడతాయి. మీరు సెన్సిటివిటీ పెట్టుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ కొత్త వీడియోతో